హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయారెడ్డి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అది ఆలూ పరోటా అండి. ఆలూ పరోటా ప్రిపేర్ చేస్తున్నాను నేను. పిల్లలకు లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ రెసిపీ రాకపోతే ఈ వీడియో చూసి డెఫినెట్గా మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసేయండి. ఫస్ట్ పొటాటోస్ని బాయిల్ చేసేసి తొక్క తీసి ఈ విధంగా మెత్తగా నలుపుకోవాలండి. కడాయి స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర యాడ్ చేశాను. ఈ జీలకర్ర చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై కానివ్వాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేయాలండి, చాప్ చేసుకోవాలి అనమాట. ఆనియన్స్ని నేను 2 తీసుకున్నాను. 2 తీసుకొని కట్ చేసి యాడ్ చేశాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొటాటోని యాడ్ చేసి దాంట్లో పసుపు, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలాలు డెఫినెట్గా యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది కదా, అలాగే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కసూరి మేతి అండి. ఈ కసూరి మేతి వేస్తే ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుందండి పరాటాకి. అందుకే కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. అది చేతితో నలిపి యాడ్ చేసుకోవాలి. కొంచెం నలిపేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. అది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మాకైతే ఆలూ పరాటా చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కొంతమంది ఇలా ఫ్రై చేసుకోకుండా వేరే మెథడ్ కూడా ఉంది, సింపుల్ వే. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే, ఆలూ పరాటాకి స్టఫింగ్ రెడీ. దీన్ని చల్లారబెట్టేసుకుందాం. అది చల్లారిలోపు మనం పిండిని కూడా తడిపేసుకుందాము. నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులో మైదా యాడ్ చేయలేదు. కొంతమంది మైదా కూడా యాడ్ చేస్తారు. నేను ఈ విధంగానే ప్రిపేర్ చేస్తున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకొని మనము చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అప్పుడే పరాటాస్ మనకు పగిలిపోకుండా నీట్గా వస్తాయి అన్నమాట. పిండిని కలిపేసుకున్నాను. తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ మెత్తగా కలుపుతున్నాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసామంటే కలిపేసిన తర్వాత చాలా బాగా వస్తాయండి పరాటాస్. కర్రీ చల్లారిపోయింది, అలాగే పిండి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ నేను చపాతీ పిండిని మనకు కావాల్సిన సైజులో తీసుకోనండి. చిన్న చపాతీలాగా చేసేసుకొని అందులో కర్రీ స్టఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టఫ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి పరాటాస్. పగిలిపోవండి. మనకు కర్రీ ఎంత టైట్గా ఉంటుందో అంత టైట్గానే మనము పిండిని కూడా కలుపుకోవాలండి. పిండిని కూడా, చపాతీ పిండిని. అప్పుడే మనకు పగిలిపోకుండా నీట్గా బాగా వస్తాయి పరాటాస్. చూడండి, ఈ విధంగా మొత్తం కవర్ చేసేసి చేత్తో ఇలా తట్టేసుకొని ఇంకా మనము చపాతీలాగా చేసేసుకోవడమే. చేత్తో ప్రెస్ చేసుకుంటే ఏంటంటే ఈవెన్గా వస్తుందండి. అందుకే నేను చేత్తో ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము పరాటాను చేసేసుకోవడమే అనమాట. పరాటాను చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము కాల్చేసుకోవడమే. నేను ఫస్ట్ ఈ విధంగానే 2 సైడ్లు కొంచెం కాలుస్తానండి. ఎందుకంటే పచ్చిగా ఉండకుండా ఉంటుంది. కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ అప్లై చేస్తే నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట, మంచిగా కాలుతుంది. అందుకే ఈ విధంగా చేస్తున్నాను. ఒక సైడ్ కాలుస్తున్నాను. ఇంకా నాకు ఎన్ని కావాలో అన్ని పరాటాస్కి నేను రెడీ చేసుకుంటున్నాను. ఇంకో సైడు పైన ఆయిల్ కూడా అప్లై చేస్తున్నాను. కావాలంటే గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకొని మనం కాల్చుకోవచ్చు 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు. ఫ్రెండ్స్, ఈజీ అండి, ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారండి ఈ పరాటాస్. ఇలాగే మనము అన్ని వెజిటబుల్స్తో పరాటాస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అలా కాల్చిన తర్వాత ఇలా ఎందుకు అదుముతున్నానంటే సైడ్స్ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, దాన్ని కూడా ఈవెన్గా కాలేలాగా
ప్రెస్ చేస్తున్నాను. అలా ప్రెస్ చేసామంటే మంచిగా కాలుతుంది మనకు పరాటా. ఇంకో పరాటా కూడా వేసి మనకి ఎన్ని కావాలో అన్నీ ఈ విధంగానే కాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలు పరాటాని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ చెప్పాను కదా, నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మెసేజ్ రూపంలో మీరు త్వరగా చూడొచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది ఆలు పరాటా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఆలు పరాటా రెడీ అయిపోయింది. మీరు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇదే మెథడ్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదేం పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదు, ఈజీగా సింపుల్గా పిల్లలు ఎంజాయ్ చేసేలా చేసుకోవచ్చు. నా ఆలు పరాటాస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను పిల్లల లంచ్ బాక్స్కి పెట్టేస్తున్నాను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్.